అందరూ ఎలా ఉన్నారు? ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఇలా శాండ్విచెస్ అస్సలు తినలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తినడం గానీ ఇలాగ చేయడం గానీ నేర్చుకుంది. ఇండియాలో బ్రెడ్ అంటే ఏదో ఫీవర్ వచ్చినప్పుడు తినడం తప్పితే ఇంకా తినలేదు. వీళ్ళు ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ గా ఇన్స్టెంట్ గా చేసుకోవాలి అన్నప్పుడు దోశ ఇడ్లీ బ్యాటర్ లేదన్నప్పుడు ఇంక ఇదే ప్రిఫర్ చేస్తాము. ప్రెసెంట్ అయితే నేను ఎగ్ సలాడ్ చీజ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. మీరు దీంట్లో ఎగ్ ప్లేస్ గా చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టఫ్ కోసం అయితే నేను ఎగ్ మయోనీస్ లెమన్ జ్యూస్ చిల్లీ ఫ్లేక్స్ వేసి మొత్తం మిక్స్ చేశాను. పాన్ లో గీ వేసి ఇలాగా బ్రెడ్ ని అయితే టోస్ట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ గా టోస్టర్ లో కూడా టోస్ట్ చేసుకోవచ్చు. టోస్టర్ లో టోస్ట్ చేసిన తర్వాత ఈ చీజ్ మెల్ట్ అవడం కోసం మళ్ళీ పాన్ లో పెట్టి మెల్ట్ చేయడము అదంతా ఎందుకు అని డైరెక్ట్ గా పాన్ లో అయితే చేస్తున్నాను. మీకు గీ లేదు అవైలబుల్ గా ఉన్నప్పుడు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ బ్రెడ్ టోస్ట్ అయిన తర్వాత ఈ ష్రెడెడ్ చీజ్ యాడ్ చేసి అది మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి ముందు ప్రిపేర్ చేసుకున్న సలాడ్ ఉంది కదా ఆ సలాడ్ మధ్యలో స్టఫ్ లాగా పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ గా తినేయడమే. మీకు కావాలి అంటే దీంట్లో ఆనియన్స్ స్పినచ్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అవి యాడ్ చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నేనైతే ప్రెసెంట్ అయితే యాడ్ చేయలేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకొని తినొచ్చు. లైట్ గా సింపుల్ గా తినాలి అన్నప్పుడు ఇలాగా మీరైతే ట్రై చేయండి. నేనైతే ఈ టైప్ బ్రెడ్ అయితే యూజ్ చేశాను. మీకు ఏది అవైలబుల్ గా ఉంటే ఆ బ్రెడ్ అయితే యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.